మీరు బయటికి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు అంటున్నారు. ఐ ఫీల్ లైక్ నౌ ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే నేను వాళ్ళకి నిజంగా మంచి సినిమాలు చేసి, అవును, మంచి క్యారెక్టర్లు చేసి, వాళ్ళకి ట్రైంగ్ టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్ విత్ దెమ్. అంటే వాళ్ళకి నేను అంత కూడా చేయకపోతే ఇంకా ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ ఫేర్. ఘట్టమనేని ఫ్యాన్స్ అనేవాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఫ్యాన్స్ అందరిలో ఘట్టమైన ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటారు. అవును. ఆ ఫ్యాన్స్లో రిసీవింగ్ ఎలా ఉంది? మీరు బయటికి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు అంటున్నారు మిమ్మల్ని. అంటే లైక్ రియలీ వెరీ స్పెషల్ అండి. నేను మొన్న ఏపీ అంతా ఒక 4 రోజులు తిరిగాను మొత్తం. అవును అవును. సో అంటే ఇంకా లైక్ దే ఆర్ టేకింగ్ మీ యాజ్ వన్ ఆఫ్ దర్ ఓన్. అంటే నేను కూడా వాళ్ళలో ఒక మనిషి, విచ్ ఐ ఫెల్ సో హ్యాపీ. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వాళ్ళ కోసం నేను ఏం చేయలేదు. వాళ్ళని కలవటం కూడా అప్పుడప్పుడు, ఇంతకుముందు కలిసేవాళ్ళ ఇంతకుముందు అప్పుడప్పుడు కలిసానండి. ఇంతకుముందు అంటే బురిపాలెం వెళ్ళాను ఒక 2-3 సార్లు. అవునా? అండ్ ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్నిసార్లు కలిసాను. బట్ ఐ హ్యావ్ నెవర్, అంటే వాళ్ళ నుంచి ఇంత ప్రేమ రావడానికి అయితే నేనేం చేయలేదు. సో ఐ ఫీల్ లైక్ నౌ ఐ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే నేను వాళ్ళకి నిజంగా మంచి సినిమాలు చేసి, మంచి క్యారెక్టర్లు చేసి, వాళ్ళకి ట్రైంగ్ టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ యాజ్ పాసిబుల్ విత్ దెమ్. సో నేను ఎవ్రీ ఇయర్ బురిపాలెం వెళ్తానని కూడా చెప్పాను వాళ్ళకి. అవునా? నేను వెళ్తాను. నాకు అది యాక్చువల్లీ వెళ్ళటం ఇష్టమే. లైక్ అదేం ఐఎమ్ నాట్ థింకింగ్. వెళ్ళేవాళ్ళ చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళ? అంటే నాట్ దట్ ఆఫ్టెన్ అండి యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. నేను ఒకప్పుడు చిన్నప్పుడు వెళ్ళాను, తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఒక 2-3 సార్లు వెళ్ళాను. అవునా? బట్ ఇప్పటి నుంచి ఐ రియలీ వాంట్ టు, అంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒకసారి అన్న వెళ్ళి వాళ్ళందరినీ కలిసి. ఎందుకంటే వాళ్ళందరూ నిజంగా దే షో మీ సో మచ్ లవ్, అండ్ దాన్ని నేను ఎలాగో హ్యావ్ టు షో ఇట్ బ్యాక్. ఇప్పటి వరకు మొన్న మీ చింతాద గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు బురిపాలెంలో వాళ్ళకి ఉన్నటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయి మీ కుటుంబానికి, ఆస్తులు అట్లానే ఉంచారట. పొలాల దగ్గర నుంచి అన్ని ఇళ్ళు పొలాలు అట్లానే ఉన్నాయని చెప్పారు. అవన్నీ తెలిసి చూసారా మీరు వెళ్ళి? చూసాను, అన్ని తిరిగాను మొత్తం. బట్ అంటే కృష్ణ గారు అసలు హీ హెల్ప్ దెమ్ సో మచ్. సో అంటే వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే, మీరు కూడా కొంచెం ఇక్కడికి వచ్చి మా అందరిని కొంచెం అలా కలిసి అలా అడిగారు. సో విచ్ ఐ థింక్ ఇస్ వెరీ స్వీట్. అంటే వాళ్ళకి నేను అంత కూడా చేయకపోతే ఇంకా ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ ఫేర్, బికాస్ దే ఆర్ షోయింగ్ మీ సో మచ్. ఓకే, సూపర్ అండి. కృష్ణ గారు మరి అఫ్ కోర్స్ కృష్ణ గారు మీరు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారని చెప్పేసి కృష్ణ గారు ఉన్నప్పుడే డిసైడ్ అయ్యారా, లేకపోతే తాతగారికి తెలుసా? 100%. లైక్ యాక్చువల్లీ హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ యాక్చువల్లీ. అంటే నేను డిసైడ్ అయ్యాను ఎప్పుడు, అంటే నేను ఐ వాజ్ లైక్ 16-17 అప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఐ వాంట్ టు గివ్ ఇట్ మై బెస్ట్ షాట్ అని. సో అలా అది ట్రైనింగ్ అలా జరుగుతుంది. నేను అంటే ఐఎమ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్, అంటే నాకు ఎలా ఎగ్జాక్ట్లీ ఏం చేయాలి, ఏం ట్రైన్ అవ్వాలి అని అంతా. ఆ టైంలో 2022 రైట్ ఆఫ్టర్ మేబీ కోవిడ్ మా నాన్నగారు పాస్ట్ అవే. సో ఆ టైంలో ఇట్ ఫెల్ట్ లైక్ కొంచెం సరే లైఫ్ ఏంటి అలా వెళ్ళిపోతుంది, సరిగ్గా ఏమైనా చేయాలి అన్న టైంలో నాకు ఆయన కూర్చోబెట్టి చెప్పారు దట్ యూ షుడ్ డూ ఇట్. ఓకే, నీలో 100% నువ్వు చేస్తే నువ్వు మంచి యాక్టర్ అవుతావు. సో ఐ వుడ్ సే కృష్ణ గారు ఇస్ ద మెయిన్ రీజన్ దట్ ఐఎమ్ హియర్ టుడే. ఎందుకంటే ఆయన నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు యాక్టర్ అవ్వడానికి. ఎస్, ఇప్పుడు ప్రొడక్ట్ బయటకు వస్తుంది, ఆయన ఉండి చూస్తే భలే ఉండే, మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? 100%. ఐ థింక్ ఆయన ఇప్పుడు ఉండుంటే ఫర్ షూర్ హీ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ. ఎస్.